భయపడాల్సిన అవసరం లేదు. ప్రకృతి సంబంధిత విపత్తులు వస్తున్నాయి, దాన్ని ఎలా ఆపుతావు, ఎలా ఆపాలి? మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు తపస్సు చేయాలి. తపస్సు చేసేవాళ్ళు ఏరి సరిపోదు, ఈ తపస్సు సరిపోదు. 100 కిలోలు బరువు నా నెత్తినేస్తే నా స్టామినా సరిపోదు ఆ 100 కిలోలు మోయడానికి. కాబట్టి ఈ అంటే పాపత్వం అనేది అక్కడ సృష్టింపబడుతోంది 6 గ్రహాలు కలిసి. దానికి మనం అంతా ఏం చేయాలంటే 100% మన మెడిటేషన్ పెంచాలి, పూజలు పునస్కారాలు 100% పెంచాలి. అవి మనల్ని కాపాడుతాయి. పాయింట్ నెంబర్ 1. రెండోది, వ్యక్తిగత జాతకానికి దాన్ని ఆమోదించకూడదు. మీనరాశిలోకి వస్తున్నది, మీనరాశి వాళ్ళు సర్వనాశనం అయిపోతారు, మీనరాశి వాడికి మొత్తం ఇక వాడు రోడ్డు మీదకి రావడం ఖాయం, అలా మాట్లాడకూడదు. మీనరాశి వాళ్ళు ఈ షష్టగ్రహ కూటమి నుంచే విపరీతంగా ఇప్పుడు భాగ్యాధిపతి దశ ఉంది. నా ఫ్రెండే, ఎవరో కాదు, నా చిన్ననాటి స్నేహితుడు, భాగ్యాధిపతి దశ ఉంది. అతనిది రేవతి నక్షత్రం, మీనరాశి. ఇంకా బాగా సంపాదించి 100% పెద్ద స్టేజ్లో రాబోయే రోజులు ఉంటాడు. 2039 వరకు అద్భుతంగా ఉంది అతనికి. కాబట్టి అలా భయాన్ని సృష్టిస్తేనే మీరు మమ్మల్ని వ్యతిరేకమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. షష్టగ్రహ కూటమి వల్ల నేను ఇచ్చే ఆన్సర్ ఒకటే, ఎవరికి ఎటువంటి విపత్తు జరగదు. రెండోది, ప్రకృతి సంబంధితమైన విపత్తులు వస్తాయి, వ్యక్తిగతంగా డ్యామేజెస్ రావచ్చు, ఎక్కువగా నీటి సంబంధితమైన విపత్తులు వస్తాయి. ఇంకా అక్కడ సూర్యుడు ఉన్నప్పటికీ ఎక్కువగా బుధుడు, శని, రాహు, చంద్రుడు, శుక్రుడు వీళ్ళందరూ కూడా అగ్ని కరువు లాంటి, అదే చెప్తున్నాను. ఇక్కడ బుధుడికి ఒక్కడికి అక్కడ డ్యామేజ్ ఎక్కువగా అవుతుంది. రవి ఉన్నప్పటికీ మిత్రరాశే, చంద్రుడికి మిత్రరాశే, శనికి కూడా మధ్యమం, ఇంకా శుక్రుడికి పర్వాలేదు మధ్యమం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా నీటి సంబంధితమైన విపత్తులు వస్తాయి తప్ప కరువేం రాదు. నీళ్లు లేక ఇబ్బందులు ఏం పడరు. అగ్ని సంబంధితమైన ప్రమాదాలు ఏమి ఎక్కువగా ఉండవు. లాస్ట్ ఇయర్ 23-24 తీసుకుంటే అగ్ని సంబంధితమైన ప్రమాదాలు చాలా జరిగాయి. బట్ ఈ ఇయర్లో అలా ఏముండదు. ఎక్కువగా నీటి సంబంధితమైన విపత్తులు, అకాల వర్షాలు అవ్వచ్చు, సునామీ అవ్వచ్చు, లేదంటే నీటి సంబంధితమైన విపత్తులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువగా వచ్చే కరువు కాకుండా ఎక్కువగా తర్వాత నీటి సంబంధితమైన వ్యాపారాలు కూడా డ్యామేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే అన్ని వ్యవసాయ రంగంలో ఈసారి ఎక్కువగా అంటే ఎక్కువ మనం ఎక్కడి వరకు దీని ఫలితం గురువు మారే వరకే. మళ్ళీ గురువు మారితే అన్ని కంట్రోల్ చేస్తాడు. గురువు మిథున రాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో ఆగస్టులో, తర్వాత మళ్ళీ అన్ని కంట్రోల్ అవుతాయి. మీరు చూడండి, బిఫోర్ ఆగస్ట్, ఆఫ్టర్ ఆగస్ట్ రియల్ ఎస్టేట్ కూడా అద్భుతంగా బాగుపడుతుంది. అంటే ఫ్యూచర్లో సెప్టెంబర్ నుంచి బాగుంటుంది. మళ్ళీ 2025 సెప్టెంబర్ నుంచి ఖచ్చితంగా బాగుంటుంది. అప్పటి వరకు ఏంటంటే ఎక్కువగా ఈ నీటి సంబంధితంగా చేసేవన్నీ వ్యవసాయం అదే, ఈ రొయ్యల చెరువులని, చేపల చెరువులన్నీ అవే. కాబట్టి ఆ వాటిలో డ్యామేజెస్ ఎక్కువ ఉండొచ్చు, లేదా ఆ వచ్చిన పంట సరిగా సేల్ అవ్వక ఇబ్బంది ఉండొచ్చు, సడన్గా రేటు పడిపోవచ్చు, అదే పండినప్పుడే అకాల వర్షాలు అప్పుడప్పుడు రావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజ్. అది ప్రకృతి సంబంధితంగా జరుగుతుంది. మరి ప్రభుత్వాల మీద అత్యధికంగా అవమానాలు అది ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ బుధుడు మైనస్లో ఉన్నాడు. గురుగారు చెప్తూ ఇందాక మీరు చెప్పినటువంటి విషయాలు అంటే ప్రభుత్వాలకి అవమానకరంగా ఉంటాయి రాజ్యాలకి అని చెప్పారు. అంటే ఏ రకంగా చూసుకోవచ్చు? అంటే స్టేట్ రాజకీయాలు మాట్లాడాలా ఇప్పుడు, లేకపోతే సెంట్రలా, లేదా ఎనీ రాజకీయ పార్టీలకా? ఇక్కడ రాష్ట్రము మనం సృష్టించుకున్నామండి. ప్రపంచంలో ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు ప్రపంచం మొత్తంలో రాజులు ఒక 170 మంది ఉన్నారు, లేదా స్టేట్ వైజ్ తీసుకుంటే ఒక 400 మంది, ఒక 1000 మంది ఉన్నారు. అందరికీ ఆమోదిస్తుంది ఖచ్చితంగా. ఎక్కువగా ఇక్కడ ప్రభుత్వంలో రూలింగ్లో ఉన్నటువంటి ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు అనుభవించే స్టేటస్, మీరు కష్టపడి ఎంత టాలెంట్ ఉపయోగించినా కలిసి రాకపోతే మీరు ఈ స్థితిలో ఉండరు. 100% ఇది ప్రూవ్డ్ అండి. ఇప్పుడు వీసా ఇంటర్వ్యూకి అందరూ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే వెళ్తారు. వీసా కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇచ్చాడో తెలియదు. వాడు వచ్చి చెప్తుంటాడు, నన్ను ఏం అడగకుండా ఒక్కటే క్వశ్చన్ అడిగాడు, వీసా ఇచ్చాడంటారు. ఒక పాపం ఆవిడ దాదాపు ఇప్పుడు 4 సార్లు రిజెక్ట్ అయింది. 100% మీరు ఇప్పుడు ఇవాళ కూర్చొని మీరు అనుభవిస్తున్న యోగం గత జన్మ పుణ్యాన్ని పట్టుకొని గ్రహాలు మీకు ఇస్తాయి. అలాగే రాజై కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా యోగాలు అనుభవిస్తూనే ఉన్నారు, అనుభవిస్తారు. బట్ దీని ప్రభావం కూడా అనుభవించక తప్పదు. కానీ దేని బేస్ చేసుకొని చెప్తున్నారు? కొంపదీసి ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఫామ్ అయ్యి కొద్దిగా క్లిష్ట పరిస్థితుల్లో అప్పులు చేసిన పరిస్థితులు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. దీన్ని చూసి మీరు ఏమైనా చెప్తున్నారా, లేకపోతే నిజంగానే శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకొని చెప్తున్నారా? శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకునే మాట్లాడతాను. అప్పు ఇక్కడ ఒక చోట ఏంటి, ప్రతి చోట ఉందే.
అప్పు ప్రతి చోట ఉంటుంది. అప్పు అంటే అభివృద్ధి అండి. వాళ్ళు చెప్పే మాట అదే కదా, అప్పు అంటే అభివృద్ధి అంతే. అక్కడ అది ప్రమాణం తీసుకొని చెప్పడానికి ఏమీ లేదు. వాస్తవంగా అభివృద్ధి కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రం నా చిన్నప్పటికి ఇప్పటికీ అద్భుతం. ఇప్పుడు ఇది ఒక మహా అద్భుతం. రాబోయే రోజులు ఇంకా అద్భుతం అవుతుంది. ఓకేనా? అలా కాబట్టి ఇక్కడ ఎక్కడ అద్భుతం ఉంది? చాలా మంది ఇందాక మీరు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ ఏం లేదు కదా అంటే. రియల్ ఎస్టేట్ ఒక్కటే లేదు. రియల్ ఎస్టేట్ ఒక్కటే, అది కూడా సెట్ అవుతుంది. సెప్టెంబర్ తర్వాత సెట్ అవుతుంది. పోనీ అదొక్కటే బాగాలేదని మీరు అంటున్నారు. ఏమండి? ఏ రంగం బాగుందని మీకు అనిపించింది? అన్ని రంగాలు బాగున్నాయి. అంటే ఇప్పుడు మిమ్మల్ని రాజకీయ నాయకుడు లాగా అడగొద్దు నేను. పర్లేదండి, అన్ని రంగాలు బాగున్నాయి. ఇప్పుడు కుప్పగూలిన సాఫ్ట్వేర్ కూడా కోలుకుంటుంది. రెండోది అసలు అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి రియల్ ఎస్టేట్ పడిపోవడానికి లింక్ పెడుతున్నారు కానీ సంబంధం లేదండి. అదెట్లా? అంతవరకు చాలా మునుపటి కేసీఆర్ ఉన్న టైంలో చాలా బాగుంది అని అనే వ్యక్తులు ఇప్పుడు 100% బాగుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగుంది. దానికి ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంకా బాగుంది. అలా కాదండి, ఇక్కడ కాలక్రమేణా గ్రహాల యొక్క నాయకత్వాలు మారినప్పుడు దాని ప్రభావం ఉంటుంది. ఈయన వచ్చిన టైంకి అది వచ్చింది. ఆ నింద ఈయన మోస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు మోస్తున్నారు. అంటే ఇందాక మీరు చెప్పిన డాట్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నారు. 100% అండి. ప్రభుత్వాలు ఇంకా ఈ పడతాయి ఉంటాయి. ప్రస్తుతం రూలింగ్ పార్టీ ఖచ్చితంగా నిందలు మోస్తుంది. ఇప్పుడు ఎక్కడో ఏదో ఒక చిన్న డ్యామేజ్, ఒక మరణమే జరిగింది, అది ప్రభుత్వం మీద హల్చల్ చేస్తారు. ఇప్పుడు ఇక రాబోయే రోజులు ఎక్కువగా ఉంటాయి. ఏదన్నా ఒక చదువుకునే విద్యార్థో లేదా ఇంకోటో ప్రతి ఇన్స్టెంట్ ఇంకా ప్రభుత్వానికే లింక్ పెట్టి దీనివల్లే మీ యొక్క అశ్రద్ధ వల్ల, మీ చాతగానితనం వల్ల అనేవి ఉంటాయి. అది జరుగుతూనే ఉన్నాయి, కామన్. బట్ ఈ 6-7 నెలలు ఎక్కువగా ఉంటాయి. రెండోది, అసలు రియల్ ఎస్టేట్ కుప్పగోలిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధాలు ఏంటి? ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం సడన్గా రేట్లు లక్షలు పెంచాయా లేదా డౌన్ చేశాయా? ఏముండదు కదండి. బేసిక్ అంటే దెబ్బ పడినప్పుడు, ఇప్పుడు నాకే ఇంట్లో మా భార్యకి నాకు గొడవ అయిందనుకోండి, నేను ఏదో ఒకటి లింక్ పెట్టుకుంటాను. ఆ రోజు నేను ఎదురు రావద్దు అంటే ఇక చూసినా వాడు అసలే ఒంటి కన్ను మెల్లకన్నుడే వాడు అని నేను ఏదో అంటాను, బాధలోనో కోపంలోనో. లేదంటే ఉదాహరణకు ఒక కొబ్బరికాయ కొడితే అది డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ రోజే నాకు ఒక క్లయింట్ డబ్బులు ఇస్తా అని ఇవ్వలేదు. చూసా, దీనివల్ల అయిందని నేను నా మైండ్ అన్నీ చెప్పేవాడిని. నేనే మా గురువుకి ఎవరికి ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడు, రేపు పొద్దున్నే శివాలయానికి వెళ్ళు, అభిషేకం చేయి. ఎలాగూ టైం టేకింగ్ ప్రాసెస్లో పని అవుతుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, ఏ పని అయినా డిలే అయిన పని రేపో ఎల్లుండో అవ్వవలసిందే. అప్పుడు గురువులు ఏం చెప్తారంటే, నీకు ఈ గ్యాప్లో నువ్వు భయపడకుండా ఉండడానికి ఫలానా జపం చేయి. ఆ జపం అయిపోయేసరికి 6 రోజులు పడుతుంది. ఈ 6 రోజులు నాకు ఇవ్వాల్సిన డబ్బు ఖచ్చితంగా ఇస్తాడు. పాయింట్ అది. ఓవరాల్గా మనకు ప్రభుత్వాల పైన వచ్చేటటువంటి నిందలకు రియల్ ఎస్టేట్ ఇంకోటో మనం లింకు పెడతాం తప్ప పూర్తి బాధ్యులు వాళ్ళు కాదు. వాళ్ళు శ్రద్ధ తీసుకునే అంతెందుకు, నాకు పోలీస్ శాఖ వాళ్ళు నన్ను కాపాడినంత ఎవరిని కాపాడుండరు, అంత ప్రొటెక్ట్ చేశారు నన్ను. మరి ఈరోజు వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్, నాకు ప్రత్యక్ష దైవాలు వాళ్ళే. ఎన్నో అన్యాయాలు, నన్ను ఎంతోమంది మోసం చేస్తే అన్నిటికీ వాళ్ళు ముందరుండి అన్నిటికీ న్యాయం చేశారే. కాబట్టి అలా తీసుకోవడానికి లేదు. ప్రతి దానికి కూడా ఖచ్చితంగా గ్రహస్థితి వల్లే కారణమని నేను అంటాను. మిమ్మల్ని పొలిటికల్ తక్కువ అడిగి ఇప్పుడు శాస్త్రాల పరంగా ఎక్కువ అడిగే ప్రయత్నం చేస్తాను. ఓకే. గతంలో కేసీఆర్ గారు సంవత్సరానికి ఒక యాగము, హోమం లాంటివి చేసేవాడు. ఓకే. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొద్దిగా ఎక్కువగా కనపడనట్టుగానే కనిపించినాయి. ఓకే. మరి మీరు కేసీఆర్ గారిని సమర్థిస్తారా, ఈయన్ని సమర్థిస్తారా? అసలు ప్రభుత్వాలు ఎలా ఉండాలి, ప్రభుత్వంలో పాలించినటువంటి నాయకుడు ఎలా ఉండాలి, ఆ రాజు ఎలా ఉండాలి అని అంటే మీరు ఏం చెప్తారు? సార్, దైవికమైన ఆరాధన చాలా ముఖ్యమండి. దేవతారాధన ముఖ్యం. రాజు చేయాలి, ఆయన పనులు మానుకొని నేను చెప్పను, కానీ ఏదో రూపేణ చేయిస్తూనే ఉండాలండి. ఎందుకంటే ప్రతిదీ మనం ఎలాగైతే ఇప్పుడు వెహికల్, ఇప్పుడు సీఎం గారు వెళ్ళే వెహికల్ని 100 సార్లు చెక్ చేస్తారు. ప్రోటోకాల్ మొత్తం ఒక 10 కిలోమీటర్ల వరకు చెకింగ్ ఉంటుంది. ఎలాగైతే ఆయన ప్రొటెక్షన్ గురించి వెహికల్ ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది అని నమ్మి చేస్తారో, భగవత్ అనుగ్రహం సృష్టిని కాపాడుతుంది, రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంటుందని నమ్మి చేయాలి. ఇన్ని చేస్తున్నాం కదా. ఒక వ్యక్తి పలానా వాళ్ళు క్యాస్ట్ వాళ్ళు అడిగితే పలానా వాళ్ళకి ఇన్ని కోట్లు, పలానా వాళ్ళకి ఈ భవనం, పలానాకి ఇది చేస్తున్నారు. అలాగే పూజలు అనేవి ఏం దుర్మార్గమేం కాదండి. పూజలు యాగాలు చేస్తే అదేం తప్పేం కాదు. మీరు డైవర్ట్ అవ్వద్దు. అవ్వను. ఏమంటున్నానంటే, రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గతంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్న
గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదో ఆయనకు మీకు కూడా తెలిసిందే యాదాద్రి లాంటి క్షేత్రాన్ని నిర్మించాడు. ఓకే. అలాంటి ముఖ్యమంత్రి ఎన్నో యాగాలు హోమాలు ఇలా బాగా తరచుగా వినిపించేవి గతంలో. రేవంత్ రెడ్డి గారు కూడా మంచి వాళ్ళే, నేను అది ఏదో డైవర్షన్ చేయాలి అని కాదు, బట్ అలాంటి పూజలు హోమాలు ఏమి వినిపించలేదు. మరి నేను అదే చెప్తున్నాను, నేను డైవర్ట్ అవ్వట్లేదు. మీకు లాస్ట్ ఆన్సర్ డైరెక్ట్ వాళ్ళ మీదనే ఆన్సర్ చెప్పండి అనేది నా ఉద్దేశం. నేను అదే చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళు చెయ్యాలి, రాష్ట్రం కోసం కేసీఆర్ గారు చేసినట్టు చేయాలని నేను చెప్పను. కానీ ఏ రాజైనా సరే భగవత్ ఆరాధన చేయాలి, ఆయన కూర్చోకపోయినా చేయించడము చేయాలి, చేస్తున్నారు. ఆయన కూడా యాదాద్రి వెళ్ళడం, వాళ్ళ మంత్రులందరూ రకరకాల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాలకు వెళ్ళడం చేస్తూనే ఉంటారు. ఇంకా మేము కోరుకునే పండితులు ఎప్పుడైనా ఏం కోరుకుంటారు, ఇంకా చేయండి, అవి చేయండి, ఇవి చేయండి, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారని చెప్పడం సహజం. ఇప్పుడున్న నేపథ్యంలో, ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రం యొక్క దృష్ట్యా ముఖ్యమంత్రి గారు ఎలాంటి హోమం చేస్తే బాగుంటుంది, సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా మీరు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్య ఆర్థిక సమస్య, మెయిన్ అదే అండి, ఆర్థిక సమస్యే. దీనికి మహాలక్ష్మి కుబేర సంపుటి ఉంటుంది. మహాలక్ష్మి కుబేర సంపుటి, చండి, గణపతి, ఈ 3 దేవతలు కుబేర మంత్రంతో సంపుటి చేస్తే గణపతి కానీ, నాకున్న పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను, చేయిస్తున్నాను, సక్సెస్ అవుతున్నారు. గణపతికి కుబేర మంత్రంతో సంపుటి, చండీకి కుబేర మంత్రంతో సంపుటి, లక్ష్మీదేవికి కుబేర మంత్రంతో సంపుటి చేస్తే మాత్రం 100% రాష్ట్రములో ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు అప్పేం తగ్గదు రాత్రి, కానీ ఆదాయం పెరిగితే మనకు అప్పు తగ్గే అవకాశం ఉంటుంది. అది చేస్తే మంచిది. ఇంకా ఇప్పుడున్న రాష్ట్రం పరిస్థితి దృష్ట్యా ఇంకేమైనా చేస్తే బాగుంటుందని చెప్తారా? ఇంకా అంటే పూజలు అయితే ఇవే, పూజలు ఇవి చేసుకోవాలి. ఇంకా మిగతావి అంటే రానున్న రోజుల్లో విపత్తులు ఎక్కువ ఉంటాయి అంటున్నారు. అవమానకరమైన పరిస్థితి ఎక్కువగా ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. నిజంగానే మీరు అన్నట్టు ఇందాక రాష్ట్రానికి ఎక్కువగా అప్పుల బాధ ఒకటి ఉంది. రియల్ ఎస్టేట్ పరిస్థితులు, పరిశ్రమలు రాని పరిస్థితులు, కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేని పరిస్థితులు, ఇరిగేషన్ లేని పరిస్థితులు. ఒకప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్ నడిచేది, ఇప్పుడు అలాంటి ఇరిగేషన్ లేదు. లేదంటే మూసీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తానన్న సీఎం కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారేమో బడ్జెట్ ఇవ్వలేదు కేంద్రం అని చెప్పేసి, అది కూడా ఎటుపోయిందో తెలియట్లేదు. లేదండి, ఇప్పుడు ఇది మీరు అదే ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలన్నీ చూడండి. ఇప్పుడు ఆ గ్రహాల యొక్క ప్రభావం మీ నుంచే స్టార్ట్ అయినట్టుగా, ఆ నీడ పడ్డట్టుగా ఇప్పుడు అదే నేను అన్నది, నిందలు ఎక్కువైపోతాయి. ప్రభుత్వ పరిపాలకులకు నిందలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు అది లేదని, ఇది లేదని, ఒకటి ఉంటే ఇంకోటి ఎట్లా ఉండదు. అన్నీ ఉండొద్దు, బాగా ఏమన్నా రెమెడీ మీరు అన్ని కోరికలు ఎప్పుడు కేసీఆర్ గారు కాదు, ఎవరున్నా సరే అన్ని కోరికలు 100% ఫుల్ఫిల్ అవ్వడం అసంభవం. బాగా చెప్పారు గురుగారు, అది 100% ఫ్యాక్ట్ అండి. బట్ ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సినవి మాత్రం సెప్టెంబర్ తర్వాత తీసుకుంటారు. అన్నీ 1 by 1 క్లియర్ చేసుకుంటూ వస్తారు. ఇంకోటి ఆయన జాతకంలో కూడా గురువు మహారాజయోగాన్ని ఇస్తున్నాడు, స్టార్ట్ అవుతుంది. ఇటు కేసీఆర్ గారికి కూడా అర్ధాష్టమ శని పోతుంది, ఇద్దరికి యోగం స్టార్ట్ అవుతుంది. ఎట్లా లే ఇక్కడ వ్యక్తిగతంగా ఇప్పుడు ఇద్దరికి యోగం స్టార్ట్ అయితే ఇద్దరు సీఎం అవుతారు, అలా కాదు నా ప్రిడిక్షన్. ఆయనకున్న బ్యాడ్ టైం క్లోజ్ అయిపోయింది. 2.5 years కేసీఆర్ గారికి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు 9, మళ్ళీ 2.5 సంవత్సరాలు 10, మళ్ళీ 2.5 సంవత్సరాలు 11, అంటే 7.5 ఏళ్ళు విపరీత రాజయోగంలో ఉంటారు కేసీఆర్ గారు. 7.5 సంవత్సరాలు విపరీత రాజయోగంలో ఉంటారు. అలాగే ఇటు రేవంత్ రెడ్డి గారికి వస్తే 9, 10, 11, 3 అంటే 3 + 1 4, 5, 6, ఈయనకు కూడా 6 సంవత్సరాలు గురువు కాపాడతాడు, ఇటు శని కాపాడతాడు. 2 బలమైన గ్రహాలే ఆస్ట్రాలజీలో. ఇటు గురు పాలితము ఒక వర్గం, ఇటు శని పాలితం ఒక వర్గం. అంటే స్టేట్లో ఒక బలమైన ఫైట్ ఉండొచ్చేమో వల్ల ఉండొచ్చు. అంటే 2026 ఎండింగ్లో స్టార్ట్ అవుతుందండి, అక్టోబర్ తర్వాత. ఎందుకంటే అక్కడ గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చ స్థానంలోకి వస్తాడో అప్పుడు 100% విపరీతంగా ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్లే ఉంటాయి. అది ఛాన్సెస్ ఉన్నాయి. కేసీఆర్ గారు ఎక్కువగా జాతకాలని నమ్మి ఈ మౌనం పాటించారంటారా? పోనీ మరి 100% బికాజ్ ఆఫ్ మీరు చూడండి 2.5 years ఆయనకి టోటల్ అష్టమ శని. ఆయనది ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి, మేష లగ్నము. ఆయన పుట్టినటువంటిది 1954లో లగ్న స్థానం నుంచి శని తీసుకుంటే పాపస్థానంలో ఉన్నాడు. ఇంకోటి మేష రాశికి
బాధకుడు శని, గుర్తుపెట్టుకోండి. అదే శని అష్టమ స్థానంలో, రాశ్యాతు తీసుకుంటే చంద్రాతు అష్టమంలోకి ఉన్నాడు, ఇటు లగ్నాతు తీసుకుంటే బాధక స్థానంలో ఉన్నాడు. అప్పుడే కరెక్ట్గా ఎఫెక్ట్ పడింది, ఆయన అపజయాన్ని పొందారు. ఓకేనా. ఇదే మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఆ టైంలో యోగం ఫామ్ అయింది. మీరు గమనిస్తే సడన్గా ఆయన ఎంత ప్రజాసేవ చేయాలని ఎంత మొత్తుకున్నా కూడా పట్టించుకున్నటువంటి ప్రజలు 3 monthsలో ఆయనకు యోగం అనేది స్టార్ట్ అయిన 3 monthsలో ఒక స్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత వితిన్ ఒక 8 months అంతే సీఎంఐ కూర్చున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరి జాతకాల్లో యోగం ఉంది. ఓకే. ఈ సంవత్సరం అయితే ఏమి మార్పులే ఉండవు. ఇంకోటి, చాలామంది ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వాల్లో ఏమో జరిగిపోతాయి. ఏమీ జరగదు, ప్రభుత్వం ఏం కూలిపోదు. ఈ సంవత్సరం మాత్రం ఈ 100% వాట్ అబౌట్ 26 అనేది తర్వాత 2025 విశ్వవసునామ సంవత్సరంలో సీఎం ఏం మారరు. రానున్న రోజుల్లో కేసీఆర్ గారి ఆరోగ్యం కానీ మళ్ళీ ఆయన్నే ఈ రాష్ట్రానికి తిరిగి ఏలినాటి శని వచ్చేంత వరకు ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉండవండి. ఏలినాటి శని ఎప్పుడు వస్తుంది? 7.5 సంవత్సరాల తర్వాత. అసలు ఇంకా చాలా టైం ఉంది. అప్పటి వరకు అయితే రాజకీయ పరంగా, ఆరోగ్యపరంగా బాగానే ఉంటారు, ఏమి ఇబ్బంది లేదు.